ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రకృతిలో లభించే అన్ని ఆహారాల కంటే ఎక్కువ బలాన్ని, ఎక్కువ మాంసకృతుల్ని, ఎక్కువ పోషకాలని అందించే నెంబర్ 1 ఆహారం అంటే విత్తనాలు అని నేను చెప్తుంటాను. సంపూర్ణ ఆహారం అంటే విత్తనాలు. ఈ విత్తనాలని మనం మొలకట్టి తింటే ఈ విత్తనాల్లో ఉండే పోషకాలు ఉన్నదానికంటే రెట్టింపు అవుతాయని మనకు తెలుసు. నానబెట్టుకు తింటే తేలిగ్గా జీర్ణం అవుతాయని తెలుసు. ఈ మొలకట్టి తినేదానికంటే నానబెట్టి తినేదానికంటే వేపి తింటే మాకు టేస్ట్గా బాగుంటాయండి, మరి అలా తినొచ్చా లేదనేది మీలో చాలామందికి ఉండే సందేహం అన్నమాట. విత్తనాలను వేపి తినటం అనేది జబ్బేమీ కాదు, నష్టమేమీ రాదు. లాభాలు కొంచెం తగ్గుతాయే తప్ప నష్టాలు మాత్రం ఏమీ రావు. రుచి బాగుంటుంది, మీరు అన్నది చాలా కరెక్టే. అలాంటి విత్తనాలను వేపించి ఎప్పుడెప్పుడు తింటే మంచిది, ఎలాంటి సందర్భాల్లో మంచిది, ఎన్నెన్ని తినొచ్చు, ఏ విత్తనాలను వేపించి తినొచ్చు, మరి ఇట్లాంటి విషయాలు ముఖ్యమైన వేపించిన విత్తనాల గురించి చెప్పుకోబోతున్నాం. మొట్టమొదటిది అసలు ఏ విత్తనాలను వేపించి తినొచ్చు అనే విషయానికి వస్తే జీడిపప్పు, వేరుశనగ పప్పు, నువ్వులు, అట్లాగే పుట్నాల పప్పు, అలాగే పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, ఇలాంటి వేపించినవి బాగుంటాయి. ఇలాంటి పప్పుల్ని మీరు ఎప్పుడన్నా వేపించి ఉంచుకుని సీసాలో పోసి ఉంచుకుని మూత పెట్టేస్తే నెలల తరబడి పోకుండా ఉంటాయి, మెత్తబడకుండా ఉంటాయి. వీటిని ఎప్పుడెప్పుడు తినొచ్చు అనే విషయాన్ని చెప్పుకుందాం. మామూలుగా మనకి ఏదైనా సమయం లేనప్పుడు, బయటికి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు నానపెట్టిన విత్తనాలు, మొలకట్టిన విత్తనాలు అందుబాటులో లేవు, తినడానికి కుదరదు అనుకున్నప్పుడు ఈ ఎండు విత్తనాలను అట్లా వాడుకోవచ్చు. ఉదాహరణకి మీరు 4-5 రోజులు ట్రావెల్ చేయడానికి వెళ్ళారు బయటికి. మనం మంచి హెల్దీ ఫుడ్ తినొచ్చు, అందరి వలె బయట తినేసి హెల్త్ డిస్టర్బ్ కాకుండా ఉంచుకుందాం. ఆరోగ్య పరిరక్షణకు మనకు కొద్దిగా ఇష్టం ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఎండు విత్తనాలు ఇప్పుడు చెప్పిన రకాలు పట్టుకు వెళ్ళి ఉంచుకొని మీరు ఎండు ఖర్జూరాలు కూడా పెట్టుకోండి. అంజీరా, కిస్మిస్, ఎండు ద్రాక్ష ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కొన్ని రకాలు పెట్టుకోండి. ఈ ఎండు విత్తనాలని, ఖర్జూరాలు, ఈ డ్రై ఫ్రూట్స్ నంచుకుంటూ 4-5 రకాలు ఉదయం పూట, 4-5 రకాల సాయంకాలం పూట తినేసి ఫ్రూట్స్ తినేసేయచ్చు. ఇట్లా 2 పూట్ల ఎప్పుడన్నా జర్నీల్లో ఎండు విత్తనాలు అట్లా తినేసి ఫ్రూట్స్ తినొచ్చు అనమాట. ఇది బెస్ట్ ఫుడ్ అవుతుంది. అక్కడ నానబెట్టుకోవడం కుదరదు, మొలకలో కుదరదు, బయటికి వెళ్ళి ఇడ్లీ దోశలు వద్దు, ఇంకొక బ్రేక్ఫాస్ట్ జోలికి వెళ్లకుండా బలాన్నిచ్చి మంచి పోషకాలనిచ్చే హెల్దీ డైట్ ఇలా వేపించిన విత్తనాలు అలా తినేసి మీరు ఫ్రూట్స్ తినేసేసేయండి, హాయిగా మీ పొట్టకుంటుందన్నమాట. వేపించినప్పుడు కూడా మీరు మాడకుండా దోరగా సన్న శాఖ మీద సిమ్లో పెట్టి వేపించుకోవాలి. కొంచెం ఎక్కువ వేడెక్కితే పోతాయి. లేదా మంచి క్వాలిటీ ఇసుక తీసుకొచ్చి శుభ్రంగా ఇసుకని కడిగేసేసి ఆ స్వచ్ఛమైన ఇసుకని పొయ్యి మీద బాండీలో వేసేసి అందులో ఈ పప్పులు వేసేసి వేపించుకుని జల్లిచ్చేస్తే ఇసుక పోతుంది. శుభ్రంగా ఈ పప్పులన్నిటినీ అలా ఇసుకలో వేపించిన వాటిని కూడా తీసుకోవచ్చు అన్నమాట. మీరు అవి ఇంకా బాగుంటాయి. అలా కూడా మంచిది, కానీ ఎక్కువ మాడిపోకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లాభాల కంటే నష్టాలు వస్తాయి మాడిపోతాయి. అసలు పోషకాల బదులు ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ నశిస్తాయి, ఫ్రీ రాడికల్స్ అందులో పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి మాడే ప్రక్రియ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వేపుకోండి. ఇక 2 పూట్ల అట్లా ఈ ప్రయాణాల్లో తినొచ్చు. మీరు 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు వెళ్ళినా కానీ ఇట్లా పట్టుకెళ్ళిపోయి చక్కగా 2 పూట్ల ఇట్లాంటి ఆహారాలు వాడుకోండి, ఇది మంచిది. అంటే ఇక వేపించడానికి వేపిన బాగోని ఉంటాయి, బాదం పప్పులు ప్లస్ వాల్నట్స్ ఇలాంటి వేపితే బాగో, పిస్తా పప్పులు ఇవన్నీ నానపెడితే బాగుంటాయి, గట్టిగా ఉంటాయి కాబట్టి వేపించినప్పుడు అంత టేస్ట్ ఉండవు. ఒకవేళ నాకు బాగున్నాయండి వేపు కూడా నేను తింటానంటే మీరు తినండి, కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇప్పుడు చెప్పిన విత్తనాలు బాగుంటాయి. ఈ 3 కూడా అట్లా నానబెట్టుకు తింటే మంచిదన్నమాట. ఈ వేపించిన విత్తనాలని ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు రాత్రిపూట 9:30, 10, 11ంటికి లేకపోతే 12ంటికి ఇంటికి వచ్చేవారు, ఎర్లీ డిన్నర్ తినడానికి ఇంటికి నాకు ఎర్లీగా రావటం కుదరదు అనుకున్న వారంతా ఇలాంటి వేపించే విత్తనాలు పట్టుకెళ్ళిపోండి. వీటన్నిటినీ కలిపి ఒక డబ్బాలో వేసుకెళ్ళిపోండి, చక్కగా జిప్ కవర్లో వేసుకెళ్ళిపోండి. చక్కగా అవి తీసుకోండి, ఎక్కడుంటే అక్కడ. ఎండు ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ ఇంకొక జిప్ కవర్లో పెట్టుకోండి, ఓపెన్ చేయండి. డ్రై నట్స్ వేపిని తింటూ డ్రై ఫ్రూట్స్ నంచుకు తినేసేయండి. చక్కగా ఫ్రూట్స్ పట్టుకెళ్ళండి, యాపిల్, పేర్ ఫ్రూటు, జామకాయ, రేక్కాయలు ఇట్లాంటివి. చేతులు కడగక్కర్లేదు, మూతులు కడగక్కర్లేదు, మీరు ఎక్కడ కటింగ్ చేయాల్సిన పని లేదనమాట. సింపుల్గా ఇట్లాంటి వాటిని తినేసి ఫ్రూట్స్ తినేసేయచ్చు. ఎర్లీ డిన్నర్ ఎక్కడుంటే అక్కడ. ఈ సందర్భానికి ఎండు విత్తనాలు ఎప్పుడైనా వాడుకోండి. అంటే అవకాశం ఉన్నప్పుడల్లా నానబెట్టి తినడానికి ప్రయత్నం చేయండి. నానబెట్టినప్పుడు
పోషకాలు ఎక్కువ మనకి ఒంటికి పడతాయి, డైజెషన్ ఈజీగా అవుతుంది, వెగట రావు, కాస్త ఈజీగా తినగలుగుతాం. కాబట్టి ఈ నానపెట్టిన ప్రొసీజర్ చాలా మంచిది. కానీ అకేషనల్గా ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రం ఇట్లా వాడుకోండి. ఇది రెండవ పద్ధతి. ఇక మూడవ రకంగా ఎప్పుడు వాడుకోవచ్చు అంటే, కొంతమంది ఎక్కువగా 100% రా ఫుడ్ తిందామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఒక్కొక్కసారి జర్నీలు వెళ్ళినప్పుడు నానపెట్టుకోవడం, మొలకలు కట్టుకోవడం కుదరదు. అలాంటప్పుడు దోరగా వేపించిన ఈ విత్తనాలు కూడా మీరు రా ఫుడ్ లాగానే తినేసేయచ్చు. ఎందుకంటే మన జీడిపప్పు మార్కెట్లో వేపిస్తే వస్తుంది, వేడి చేయింది రాదు కదా బయటకు అది. అట్లాగే చాలా పప్పులను అట్లా హీట్ ద్వారానే ప్రాసెస్ చేసి తీస్తారనమాట, తప్పదే కది. కాబట్టి దోరగా వేడి చేసుకుంటున్నవి గొల్లబారతాయి, ఆ పచ్చి వాసన లేకుండా, ఆయిల్ వెగట్ లేకుండా అట్లా ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఎండు విత్తనాలని వేపించి బాటిల్లో పెట్టుకుని ఒక పూట ఇట్లాంటివి తినండి. మిగతా టైంలో నానబెట్టుకునే మొలకలు ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడల్లా తినండి. ఇంట్లో లేనప్పుడల్లా, కుదరినప్పుడల్లా ఎండు విత్తనాలని, డ్రై ఫ్రూట్స్ని, డ్రై నట్స్ని అట్లా మీరు కావాల్సినన్ని పెట్టుకుని ఫ్రూట్స్ తినేసి సరిపోతుంది అనమాట. ఈ రకంగా ఎండు విత్తనాలు వేపించిన వాటిని పిల్లల దగ్గర నుంచి ఇంట్లో పెద్దవారి వరకు చక్కగా ఫ్యామిలీలు ఎప్పుడైనా ఇట్లా వాడుకుంటే మంచిది. ప్రతి ఇంట్లో ఇట్లాంటి సీసాల పోసి కనుక అట్లా ఉన్నాయనుకోండి, పిల్లలు ఎప్పుడైనా కావలసినప్పుడు ఇట్లాంటి వాటిని తింటారు. టేబుల్ మీద హెల్దీ ఫుడ్స్ ఇట్లాంటివి పెట్టాలి తప్ప హాని కలిగించే టేబుల్ మీద పెట్టి పిల్లలకి ఆకర్షణ కలిగేటట్టు మనం చేయకూడదు అనమాట. నేచర్లో ఉన్న అన్ని ఆహారాల్లోకెల్లా హై ప్రోటీన్, అధిక శక్తిని, బలాన్ని ప్రసాదించే ఎండు విత్తనాలను ఈ రూపాలు ఇట్లా వాడుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.